హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఇగో అడవి కాకరకాయలండి. ఇవి ఎంతమందికి తెలుసో అంటే మార్కెట్‌లో దొరుకుతాయి ఇవి. అవి పాదులకు దొరికేటివి మాత్రం ఇవైతే అడవిలో దొరుకుతాయి. మన చేను దగ్గర తీసుకొచ్చానండి నేను. ఇంక తర్వాత చేను దగ్గర చెట్లు కూడా చూపిస్తాను ఇంకొకసారి. అవైతే అడవి కాకరకాయలండి. ఇగో ఇలా శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకున్నాను. చాలామందికి తెలుసు ఈ రెసిపీ. అయినా సరే నా స్టైల్‌లో నేనొకసారి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్. ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ కాకరకాయలతోటి ఇంకొక 2, 3 రెసిపీలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక కాకరకాయ కూరని ఒకే రకం కాదు కదండీ. ఒక 2, 3 రకాలుగా చేసి చూపిస్తాను. సీజన్ వచ్చేసింది కదా! ఇంక కొంచెం జీలకర్ర వేసుకొని 2 ఎల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా 2 వేసుకున్నానండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూనే ఉండాలండి. ఉల్లిపాయ కూడా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను కాకరకాయ ముక్కలు. ఇంకా అవైతే ఇలా పోపులో వేసుకోవాలి. చాలామందికి మార్కెట్‌లో దొరుకుతాయి కాకరకాయలు. మాకైతే మాత్రం అడవిలోనే దొరుకుతాయి ఫ్రీగా. ఎలాంటి కెమికల్ లేని కూరగాయలండి. నేను చాలా వరకు చూపించేటి కూరగాయలు మొత్తం ఎలాంటి కెమికల్ లేకుండానే చూపిస్తాను లేనివే. ఎందుకంటే మాకు అలా దొరుకుతాయి కాబట్టి చూపించగలుగుతున్నాను. ఇది అందరికీ సాధ్యమైతే కాదండి. చూసేయండి. చాలా బాగా ఉంటుంది కర్రీ మాత్రం. ఇంకొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను. టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా నూనె పైకొచ్చేంత వరకు ఉడికిస్తూనే ఉండాలి. నేనైతే టమాటా కట్ చేసి పెట్టుకొని ఎప్పుడైనా ఇలా సెంటర్‌లో వేస్తాను. ఎందుకంటే అలా సెంటర్‌లో వేస్తే కూర మధ్యలో వేస్తే ఏమైద్దంటే మంట అక్కడే ఎక్కువ ఉంటుంది కాబట్టి టమాటా తొందరగా ఉడుకుతుంది. ఏ కూరైనా అంటుపట్టకుండా ఉంటుంది కాబట్టి నేను ఏ కూర చేసినా పీసులను మాత్రం ఇలా అటు ఇటు అనుకొని మధ్యలో టమాటా వేసి దానిపైన కారం వేసి ఉడికిస్తాను ఒక 10 నిమిషాలు. ఉడికిపోయిందండి 10 నిమిషాలు. ఉడికిపోయిన తర్వాత ఇలా నొక్కుతూ ఉంటే చూడండి, కలుపుతూ ఉంటే చాలా మెత్తగా అయిపోతాయి టమాటాలు ముక్కలు ముక్కలుగా లేకుండా. ఈ టిప్ ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే ఉంది కూర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియో ఇలా చూసి అలా వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను మరి.